TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. ఈరోజు ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇంతకు ముందుకు సర్పంచ్గా చేసినప్పుడు మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అప్పుడున్న ప్రభుత్వాలు గ్రామానికి అప్పుడు నిధులు ఇవ్వకుండా వెంకకే చేసినటువంటి పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్లు వేయడం కానీ, ఆ డ్రైనేజీలు వేయడం కానీ, అక్కడ మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డి గారి సహకారంతో మా గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి జడలే అమరేందర్ గౌడ్ గారి సహకారంతో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఒకప్పుడు మా ఊళ్ళో నేను సర్పంచ్గా ఉండి నిలబడినటువంటి పరిస్థితుల్లో తాగునీటి సమస్య చాలా ఉండే. తాగునీటి వాడకు పోదామంటే ఒక వారానికి ఒక్కటే రోజు వచ్చేది నీళ్ళు. ఆ నీళ్ళు వస్తే కూడా ఎవరైనా పండుగ చేసుకుందాం అనుకుంటే వాటర్ లేని పరిస్థితులు ట్యాంకర్లు పెట్టించి వాళ్ళకు ఆ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది కేసీఆర్ గారు మంచి నిర్ణయంతో మిషన్ భగీరథ ఎప్పుడైతే వాటర్ ఇచ్చిండో అప్పుడే మా ఊళ్ళే ఎనీ టైం నీళ్ళు వచ్చినట్టు, రోజు నీళ్ళు ఎంత లేని పరిస్థితులు ఉన్నామో అంత వాటర్ వచ్చేసింది. అది ఎట్లా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి సహకారంతో అడిగిన వెంటనే ఫిల్టర్ ఖరాబ్ అయిందంటే ఎమ్మటే ఫిల్టర్ ఇప్పించేది. ఫోన్ చేసి మరి పోయి తీసుకుపోయారు ఆయన. ఫిల్టర్లే కానీ, రోడ్లే కానీ, ఏదన్నా చిన్న సార్ మాకు ఇది కావాలి, కమ్యూనిటీ హాలే కానీ, ఒక బోరు సమస్య వస్తే బోర్లే కానీ, ఫిల్టర్ పోయిందంటే ఫిల్టరు. మా మాధవనగర్ కాలనీలో ఫిల్టరే లేకుండా వాళ్ళంతా ఇక్కడ వచ్చి 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి వాటర్ ఇక్కడి నుంచి పట్టుకుపోయేది. అలాంటి టైంలో సార్ మాకు ఫిల్టర్ కావాలంటే ఇమీడియట్గా ఫిల్టర్ వేయడం జరిగింది. శేఖర్ రెడ్డి గారి సహకారంతో మా గ్రామ అభివృద్ధిని ఎంతో ముందుకు నడిపించిన ఇంకా ముందు కూడా మా గ్రామ అభివృద్ధికై నేను అందరి సహకారంతో ముందుకు నడిపిస్తానని, గ్రామస్తుల సహకారంతో పైన మా శేఖర్ రెడ్డి గారి అమరేందర్ సార్ గారి సహకారంతో ముందుకు నడిపిస్తానని తెలియజేస్తున్నాను.